యోహాను 19:30 చదవండి. యోహాను 19:30. వచ్చిన సమాప్తం అన్నాడు దేవుడు. హల్లెలూయా. చదవండి ఒకసారి 30. చాలు. ఇక్కడ ఏది సమాప్తమైంది అన్నాడు. ఏది సమాప్తమైంది? ఆయన ఏం చేశాడు? ఏం చేసి సమాప్తం అన్నాడు? ఒక మాట అన్నాడంటే దాన్ని తగిన ప్రతిఫలం చేసినట్టే కదా. తగిన మాట అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అదేవిధంగా యేసు ఎందుకు సమాప్తం అన్నాడు? 7 మాటలు చూద్దాం, 10 మాటలు. ఫస్ట్ మాట ఏంటంటే యేసు పరిపూర్ణ మానవుడు, దేవుడు. ఆ పని ముగించడానికి యేసు వచ్చాడు. ఆయన పరిపూర్ణ మానవుడు, అదేవిధంగా దేవుడు. ఆయన మానవుడిగా మరణించాడు, దేవుడిగా తిరిగి లేచాడు. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు పరిపూర్ణ మానవుడు, మనిషి. ఆయన మనందరి కోసం మార్గం చూపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకొక మార్గం ఉంది, ఆ మార్గం చూపించి సమాప్తం చేశాడు దేవుడు. మనం మార్గం ఉంది, ఆ మార్గం నడవాలి. దాంట్లో ముళ్ళు కంచె ఎన్నో ఉన్నాయి. తర్వాత అధిగమించి మనం నడిచే పరలోకం వెళ్తాం. హల్లెలూయా. ఆ పని ముగించడానికి యేసు వచ్చాడు. దేవుడిగా రక్షణ ఇచ్చాడు మనకి, మానవుడు మార్గం చూపించాడు మనకి. ఈ విధంగా చేస్తే ఒక సమాప్తం అన్నాడు ఆ మాటకి అర్థం. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రం పూర్తిగా నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి 5:27 చదవండి. మత్తయి 5:27. మత్తయి 5:27 యేసు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాత మందు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఎంతమంది తెలుసు? పాత మందు పొందిన మంత్రం అనుకున్నాయి. పాత మందులో ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. అది నెరవేర్చడానికి యేసు వచ్చాడు. హల్లెలూయా. పూర్తిగా నెరవేర్చాడు. ఖాళీ ఏం లేదు, పూర్తిగా పని అవగొట్టి సమాప్తం అన్నాడు. ఆ మాట అర్థం. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే మన పాత్ర ఏమీ లేదు. మనం ఏం చేయాల్సింది ఒకటి ఏంటంటే రక్షణ ఒప్పుకోవడమే. ఆయన పూర్తిగా అవగొట్టేశాడు మొత్తాన్ని. పూర్తి పనిచేసి సమాప్తం అన్నాడు. ఆయన రక్షణ ఇవ్వడం కానీ, మనిషి తిరిగి ఇవ్వడం కానీ, పరలోకం రాజస్థాపన కానీ ఎన్ని చేసి ఏమన్నాడు? సమాప్తం అన్నాడు. ఆయన నెరవేరిని మన ప్రణయం లేదు. ఆయన పూర్తిగా నెరవేర్చాం. మన శక్తి మేరకు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేశాడంటే పూర్తిగా నెరవేర్చి మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏప్రిల్ 7:27 చదవండి. 7:27. సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించును కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము కలవాడు కాడు. యాజకుడు ఆయన మన కోసం మరణించాడు. ఆయన రక్తాన్ని కాల్చాడు. యాజకుడు అయి ఉంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆయన పరిపూర్ణ మానవుడు. మనం తెలుసుకోవాలి ఆ విషయం ముందు. ఆ తర్వాత ఎవరు? దేవుడు. హల్లెలూయా. మన కోసం యాజకత్వం తీసుకున్నాడు. ఆయన ఒక్కడే దేవుడి దగ్గరికి వెళ్ళగలిగాడు. మనం ఆయన వెంబడిస్తే ఆయనకి వెళ్తాం, పరలోకంకి వెళ్తాం మనం కూడా. ఇక్కడ ఆయన యాజకుడు.
ఇంకో పాయింట్ ఏంటంటే మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ అనేది ఒక వరం. అర్థమవుతుందా? ఒక వరం రక్షణ అంటే. మనకి రక్షణ రావాలంటే ఒక కార్యం జరగాలి. మన రక్షణ వస్తుంది రాదుగా. ఆయన మరణించి తిరిగేసి మనకి రక్షించాడు. హల్లెలూయా. మన దేవుడు ఇచ్చిన వరం అది. ఎఫెసీ 2:8 చదవండి. ఎఫెసీ 2:8. దేవుడు మనకి రక్షణ ఇచ్చింది, మన వల్ల కాదు అది. దేవుడు తను తాను అర్పించుకొని మనకి రక్షణ ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలంటే మన పని ఏమీ లేదు. మనం ఎప్పుడైతే చేసి ఒప్పుకుంటే మన పరలోకం ఉంది. మన రక్షణ ఇచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచి మనకి రక్షణ ఇచ్చాడు. అది సమాప్తం చేశాడు. హల్లెలూయా. ఆ పని సమాప్తమైంది. ఇంకా మనం దాని విషయమే ఏం చేయాలంటే కేవలం ప్రార్థన చేయడమే. రక్షణ కావాలని ఒప్పుకుంటే చాలా ఏసి మనకి రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే మనం మహిమ పొందలేకపోతున్నాం. మనకి మహిమ ఇచ్చడానికి వచ్చాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి నీతిగా జీవించలేడు. ఎందుకంటే ఆదమ్మ వచ్చేసి తప్పు. ఆదమ్మ పాపం ఏం చేశారంటే తెలుసా మీకు? ఏం చేశాడో మంచి చెడులు తెలిపే వృక్షాలు పండు తిన్నారు. తెలుసా మీకు? ఆదమ్మ ఒక తిన్నారా? ఏం చేశాడు ఆయన? ఏం చేస్తావా? చెట్టు పండు తింది. దీంతో మనకి ఎవరికి మరణం వచ్చింది. ఆ మరణం తప్పేంత ఎవరు కావాలి? మనకి ఏసు కావాలి. ఏసే మనకు కావాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మహిమ పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనం విడిపోయాం దేవుడి దగ్గరికి. మనల్ని దేవుడిని కలపడానికి వచ్చింది ఎవరు? యేసు. ఆయన వారధిలాగా మనకి దేవుడికి వారధి. ఆయన ఎప్పుడైతే యేసు ఒప్పుకుంటే మన పరలోకం ఉంది. అదొక సమాప్తమైంది. హల్లెలూయా. మనకి మహిమ ఇవ్వడానికి వచ్చాడు యేసు. మనం మహిమ పొందుకోలేం. ఎందుకని? మనం సాధారణ మానవులు. మనకి మంచి చెవులు తెలిసిన మహిమ పొందుకోలేము మనం. ఎందుకంటే దేవుడు విడిపోయి